అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన 1700 పైగా వీడియోలు ఉంటాయి. మీరు దానివల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు చాలామంది. మీకు కూడా ఆ పాత వీడియోలు చూస్తే అనుమానం వస్తే పాత వీడియోల్లో చాలా మంచి సమాచారం ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఆస్తులు కాపాడుకోవచ్చు. ఈరోజు కట్నం మెయింటెనెన్స్ పై కేసులు పార్లమెంటే చట్టాలు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటి ఇది అంటే వరకట్న వేధింపులు అలాగే మెయింటెనెన్స్ కేసులు అనేటువంటివి తప్పుడు కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని ఒక సంస్థ సుప్రీంకోర్టులో పిల్లేసింది. మహిళలు ఈ పురుషుల్ని ఒక అవమానించడానికి లేదంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఈ చట్టాలు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఇది సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. అయినప్పటికీ ఈ బిల్లు వేసిన తర్వాత డైరెక్షన్ మన కేంద్రానికి అంటే పార్లమెంట్లో చట్టాలు చేయడం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చట్టాలను మేము చేయలేము, పార్లమెంట్ దానిని చట్టాలు చేయాలి, చట్టాలు చేస్తే మంచిదే అయితే అని చెప్పేసి జస్టిస్ సూర్యకాంతం గారు, కోటేశ్వర్ సింగ్ గారు అని చెప్పారు. ఎందుకంటే 498 ఐపీసీ అదే బిఎన్ఎస్ అయితే 85, 86 ఉన్నాయి. అలాగే 125 సిఆర్పిసి వీటి ప్రకారం నమోదైనటువంటి ఏవైతే ఈ మెయింటెనెన్స్లు వరకంటపు వేధింపు కేసులు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కేంద్రం మాత్రం డైరెక్షన్ ఇవ్వలేదు. కానీ కేంద్రం చేస్తే మంచిదని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ రకమైన చట్టాలు అనేవి నిజంగా పార్లమెంట్ చట్టాలు చేయాలి. పురుషులకు కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే భార్య ఉద్యోగం చేస్తుంది, భార్య ఉద్యోగం చేస్తుంది కదా అని పురుషులు ఆ భార్యకి సాయం చేస్తూ ఉండిపోతే ఆ భార్య కానీ మోసం చేసినట్లయితే మెయింటెనెన్స్ కోరే అధికారం పురుషులకు కూడా ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి. అది తప్పు కూడా కాదులే. అలాంటి చట్టాలు అనేటువంటిది చెయ్యాలి అని చెప్పి అన్నారు. అయితే ఒకవేళ ఈ చట్టాలు కానీ పార్లమెంట్ సవరణ చేయగలిగితే ఇద్దరికీ సమన్యాయం అనేటువంటిది జరుగుతుంది. జై హింద్, భారత మాతాకి జై.